హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఇప్పుడైతే మనము లీడర్షిప్ స్కిల్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంతా నేను చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీరు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అండ్ ఎట్ ద సేమ్ టైం డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో మీరు ఫ్రీగా లాట్ ఆఫ్ నాలెడ్జ్ని ఈజీగా తెలుగులో నేర్చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే లీడర్షిప్ స్కిల్ అనేసి నేను అన్నాను కదా. సో ఇది మనకి బేసిక్గా ఒక్కదానికి కాదు, జాబ్ కోసం కాకపోయినా మన లైఫ్లో మనకి ఇది ఉండాలి. ఈ లీడర్షిప్ స్కిల్ ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. అండ్ జాబ్స్లో వచ్చేసరికి కాలేజెస్లో వచ్చేసరికి ఈ స్కిల్ అనేది మస్ట్. అప్పుడే మనకి జాబ్స్ రావడం కానీ, లేకపోతే జాబ్లో మంచి రికాగ్నైజేషన్ రావడం కానీ, ఎవ్రీథింగ్ కూడా మనం అప్రోచ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను అది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో కొన్ని టిప్స్ అనేది చెప్తాను, లేకపోతే కొన్ని ట్రిక్స్ అనేది చెప్తాను, చూసేయండి ఎండ్ వరకు. సో ఫస్ట్గా అయితే మనము సెల్ఫ్ అవేర్నెస్ అనేది డెవలప్ చేసుకోవాలి. అంటే మనకి అసలు మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, అవి ముందు క్లారిఫై చేసుకుని వాటిని ఓవర్కమ్ అయ్యేలా చూసుకోండి. తర్వాత మీరు ఏదన్నా లీడర్షిప్ స్కిల్ అంటే ఎవరినైనా అడిగి చూడండి. టీంలో కానివ్వండి, కొలీగ్స్ని కానివ్వండి, మీ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పండి. అంటే లీడర్షిప్ స్కిల్స్లో ఉండాల్సింది ఏదన్నా తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా, అలా జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ని అడిగి చూడండి. వాళ్ళు డైలీ మిమ్మల్ని చూస్తుంటారు కాబట్టి మీకు మంచి సజెషన్స్ ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. తర్వాత మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసరికి మనము కమ్యూనికేషన్స్ పైన చాలా ఫోకస్ చేయాలి. ఎందుకంటే లీడర్షిప్ స్కిల్ అనేది మెయిన్లీ మనం మాట్లాడడంలోనే మన ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది అండ్ మనకి తెలుస్తుంది. లీడర్షిప్ అనేది ఆ క్వాలిటీ అనేది మన మాటల్లోనే తెలుస్తుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి క్లియర్గా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మళ్ళీ ఇంగ్లీష్ వస్తే కమ్యూనికేషన్ స్కిల్ వస్తుంది అంటే, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్ వచ్చు అనేది టోటల్లీ రాంగ్. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇట్స్ అ వే ఆఫ్ పర్సనాలిటీ. మనము తెలుగులో అయినా, హిందీలో అయినా, ఇంగ్లీష్లో అయినా మనం లీడర్షిప్ అనేది చేయగలగాలి. మనం అనుకున్నది ధైర్యంగా చెప్పగలగాలి, సెట్ చేయాలి, అక్కడ మేనేజ్ చేయాలి మనుషుల్ని. అప్పుడు మనకి ఈ కమ్యూనికేషన్ స్కిల్ అనేది 100% వచ్చినట్టు. చాలామంది కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఇంగ్లీష్ వస్తే కమ్యూనికేషన్ స్కిల్ వస్తుంది అనేలా థింక్ చేస్తారు. కాబట్టి అది మీరు తెలుగులో అయినా, హిందీలో అయినా, ఇంగ్లీష్లో అయినా ఫ్రీగా మాట్లాడి అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి అని తెలుసుకుని మాట్లాడడం కావాలి. సో బేసిక్గా మనకి కార్పొరేట్ కంపెనీస్లో ఇంగ్లీషే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అంతే. మనం అక్కడ ఎక్స్ప్రెస్ చేసేది మనం నార్మల్గా బయట తెలుగు మీ మదర్ టంగ్లో చేస్తారు, ఇక్కడ ఆఫీస్లో అయితే ఇంగ్లీష్లో చేయాలి అంతే. కాకపోతే కమ్యూనికేషన్ స్కిల్ అనేది రావాలి. అంటే మనం ఏదైనా అనుకుంటే అది క్లియర్గా చెప్పగలగాలి. తడబడడం కానీ, భయపడడం కానీ, వెనకడుగు వేయడం కానీ ఇవన్నీ కూడా ఉండకూడదు. అంటే డైరెక్ట్గా చెప్పేయాలి. తర్వాత దీంట్లో బేసిక్గా లీడర్షిప్ స్కిల్ అంటే మనకి తోచింది మనం ఇలా చేసుకుంటూ వెళ్ళడం కాదు. మన ఒక లీడర్షిప్ అంటే ఒక గ్రూప్కి ఉంటాం కదా, ఆ టీం వాళ్ళని మనము ముందుగా వినాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి. కాబట్టి యాక్టివ్ లిజనింగ్ అనేది ఉండాలి. యాక్టివ్ లిజనింగ్ ఉంటే వాళ్ళ కాన్సిక్వెన్సెస్ అన్నీ తీసుకుని మనము లీడర్షిప్ చేసే ఛాన్స్ అనేది దొరుకుతుంది. తర్వాత నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసరికి మోడల్ డిజైర్డ్ బిహేవియర్ అనేది ఉండాలన్నమాట. అంటే మన యాటిట్యూడ్, మన ఎథిక్స్ అనేవి ఉంటాయి కదా, అవన్నీ కూడా లిమిట్లో ఉండాలి. లీడర్షిప్ అంటే ఏదో యాటిట్యూడ్లో ఉండడం కాదు కదా, ఒక యాటిట్యూడ్ అనేది పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉంటుంది. సో అలా మన ఎథిక్స్ ఎవ్రీథింగ్ మెయింటైన్ చేసి ఒక గుడ్ లీడర్షిప్ లాగా ఉండాలన్నమాట. తర్వాత లీడర్షిప్ అంటే
మెయిన్గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం కదా. అంటే లీడర్షిప్ అంటే అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని ఓకే ఇది కంప్లీట్ చేయాలి, ఇది కంప్లీట్ చేయాలి అన్నప్పుడే వేరే వాళ్ళు కూడా మనం చెప్పింది చేస్తారు. కాబట్టి మనము ముందుగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, తర్వాత వేరే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి. సో తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. లీడర్షిప్ అంటే జస్ట్ లైక్ ఈరోజు నేను చేశాను, తర్వాత రేపు నేను నార్మల్గా ఉంటాను, నేను ఇవన్నీ పట్టించుకోను, అలా కాకుండా లీడర్షిప్ అంటే ఇంకా మొత్తం లైక్ ఆ పర్ఫార్మెన్స్ అనేది చేయాలన్నమాట. కన్సిస్టెన్స్గా ఉండాలి, ప్రతిరోజు అదే డిగ్నిటీతో అదే పేషెన్స్తో లీడర్షిప్ అనేది చేయాలి. తర్వాత వచ్చేసరికి మనకి డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి. లీడర్షిప్ స్కిల్లో ఇది కూడా ఒక పార్ట్ అనమాట. అంటే లైక్ డెసిషన్ మేకింగ్ అనేది ఒక టీంలో ఏదైనా అయినప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది అప్ టు మార్క్ ఉండాలి, అక్యురేట్గా ఉండాలి, లైక్ అందరికీ మంచిగా ఉండాలి. ఏదో మన సెల్ఫిష్నెస్ కోసం డెసిషన్ మేకింగ్ అనేవి తీసుకోవద్దు, అందరికీ మంచి ఏదో అది తీసుకోవాలన్నమాట. లైక్ దట్. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్, మనకి ఏదన్నా ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా వచ్చి ఉండాలి. తర్వాత బేసిక్గా మనము లైక్ లీడర్షిప్ అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఇవి చేసేటప్పుడు. సో మిస్టేక్స్ అవుతుండొచ్చు. మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక మిస్టేక్ అయింది, ఆ మిస్టేక్ నుంచి నెక్స్ట్ టైం మనం లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అంటారు కదా, అలా తీసుకుని నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకోవాలన్నమాట. తర్వాత టీమ్ కొలాబరేషన్స్ అనేవి చూసుకోవాలి. అంటే మన టీంతో ఎంగేజ్ అవ్వాలి, ఎంకరేజ్ చేయాలి. మన టీం వర్క్ ఎవరైనా లైక్ మంచిగా చేశారు, వాళ్ళని జస్ట్ వదిలేకుండా అప్రిషియేట్ చేస్తే మంచి లీడర్ అని అనిపించుకోవచ్చు. సో ఇంకా వచ్చేసి థింక్ లాంగ్ టర్మ్ అనమాట. అంటే షార్ట్ టర్మ్ కోసం ఆలోచించి ఏదో చేయడం కాదు, మీ డెసిషన్ ఏదైతే ఉందో అది లాంగ్ టర్మ్గా కూడా మీకు ఎఫెక్ట్ అయ్యి మంచిగా ఉండాలన్నమాట. తర్వాత అడాప్టబిలిటీ ఉండాలి, అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలన్నమాట. తర్వాత ఇంకా మీకు ఇవన్నీ చేయాలంటే కొన్ని లీడర్షిప్ కోర్సెస్ కూడా ఉంటాయి, అవి తీసుకోవచ్చు. లేకపోతే బుక్స్ కూడా ఉంటాయి లీడర్షిప్కి సంబంధించి, అవి చదవచ్చు. మీకు మైండ్ సెట్, ఒక బుక్ చదవడం వల్ల మన మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది అంటారు కదా. సో బుక్ చదవడం వల్ల అప్ టు మార్క్ మనం ఏంటి అని తెలుసుకోవచ్చు. ఆర్టికల్స్ చాలా ఉంటాయి, లేకపోతే మెంటార్స్ కూడా ఉంటారు వీటికి సంబంధించి. సో వీటన్నిటిని అప్రోచ్ అయ్యి మనమైతే ఒక మంచి లీడర్షిప్ చేయొచ్చు అన్నమాట. తర్వాత మన మైండ్ సెట్ ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. దట్స్ ఇట్ అండి. ఇవన్నీ కూడా మనము లీడర్షిప్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఇంకా మెయిన్గా వచ్చేసి మనం ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట. అండ్ సపోర్ట్ అనేది ఇవ్వాలి మన టీం వాళ్ళకి. మన గోల్స్ అనేవి క్లియర్గా సెట్ చేసుకోవాలి, ఎక్స్పెక్టేషన్స్ ఎవ్రీథింగ్ కూడా. అండ్ ఒక పాజిటివ్ థింకింగ్ అనేది క్రియేట్ చేయాలి వర్క్ కల్చర్లో. దట్స్ ఇట్ అండి. ఇవన్నీ కూడా మనకి ఒక మంచి లీడర్షిప్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్, ఇలా చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ కూడా మీరు మెయింటైన్ చేసుకుని ఒక మంచి లీడర్షిప్ అయితే అయిపోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండ్ యువర్ లైఫ్ స్టైల్. ఎస్, అండ్ మీకు ఒక ఆపర్చునిటీ అనేది తెలియచేద్దామని అనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫర్దర్గా అసలు సిలబస్ ఏముంటుంది, ఏం ప్రొవైడ్ చేస్తున్నామని తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను, ఒక్కసారి అయితే చూసేయండి. అండ్ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను ఫస్ట్ కామెంట్లో. సో ఒక్కసారి అయితే చూడండి, మీకు అప్రోచ్ అయ్యి మీకు నచ్చితేనే, మీకు అప్ టు మార్క్ ఉందనిపిస్తేనే, మీకు డెమో కూడా పంపిస్తాం, డెమో క్లాస్ నచ్చితేనే, అర్థం అవుతుంది అనిపిస్తేనే కాంటాక్ట్ అయిపోయి అప్రోచ్ అయిపోయి జాయిన్ అనేది అయిపోండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తర్వాత స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ.